టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాకు సన్నద్ధమవుతున్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టు గురించి టాలీవుడ్లో ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగార్జున 100వ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున ఇప్పటివరకు చూడని విధంగా పూర్తిగా కొత్త లుక్లో కనిపించబోతున్నారని సమాచారం. దీంతో ఈ సినిమా టైటిల్, ఆయన పాత్రపై వస్తున్న వార్తలతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక ఈ సినిమా గురించి మరో పెద్ద అప్డేట్ ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీలో ఓ కథానాయికగా టబు నటిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. గతంలో టబు, నాగార్జున ఇరువురు నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే సినిమాలతో హిట్ పేరుగా పేరు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు ఈ వార్తలకు మరింతగా బూస్ట్ ఇస్తూ మరో అగ్రనాయిక అనుష్క శెట్టి సైతం ఈ చిత్రంలో నటించనున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారనే వార్తలతో ఈ ప్రాజెక్టుపై అందరి దృష్టి పడింది. అనుష్క శెట్టి సినిమా కెరీర్ నాగార్జున సూపర్ సినిమాతోనే మొదలవగా, ఆ తర్వాత డమరకం, రగడ, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి సినిమాల్లోనూ నటించి బెస్ట్ జంటగా పేరు గడించింది. ఇలా ఇప్పుడు నాగార్జున తనకు అచ్చొచ్చిన ఇద్దరు హీరోయిన్లతో స్క్రీన్ పై కనిపించబోతున్నారన్న వార్త బయటికి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ లో కొంత ఉత్సాహం నెలకొంది. అయితే అందుతున్న తాజా సమాచారం ప్రకారం అనారోగ్య సమస్యలతో టబు ఈ సినిమా నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో కథానాయికగా నయనతారను తీసుకున్నట్లు వార్తలు సైతం వినిపిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండగా, కొత్తదనంతో కూడిన కథ, ప్రజెంటేషన్ స్టైల్ విభిన్నంగా ఉండబోతోందని, నాగ్ 100వ సినిమా కావడంతో ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చూపించాలనే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర అన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.